ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సిరుల తల్లికి శోభాయమానంగా స్నపన తిరుమంజనం. తిరుచానూరులో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తి. తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దివ్యానుగ్రహం. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి విస్తృత తనిఖీలు. క్యూలైన్లలో భక్తుల వసతులపై స్వీయ పర్యవేక్షణ. సప్తగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలు. ఘనంగా స్వామివారి కళ్యాణం. రథోత్సవంలో సుందర సోయగం. అశ్వవాహనంపై సిద్ధిబుద్ధి సమేత గణనాథుని విహారం. వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతున్న కాణిపాకం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున సిరుల తల్లి సన్నిధిలో యాగశాల క్రతువులు శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం అమ్మవారికి స్నపన తిరుమంజనం విశేషంగా నిర్వహించారు. హరిపట్టపురాణి అలమేలు మంగమ్మ సన్నిధిలో ఏడాది పొడవునా అమ్మవారి సన్నిధిలో నిర్వహించే పూజలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఈ నెల 16 నుండి 18వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజైన సోమవారం ఉదయం ఆలయంలోని యాగమండపంలో శ్రీ పద్మావతి దేవి ఉత్సవమూర్తిని అర్చకులు ప్రత్యేకంగా కొలువు తీర్చారు. ఆపై ద్వారాతోరణ పూజ, ధ్వజకుంభ ఆరాధన, చక్రాది మండల పూజ, చతుష్ఠాన అర్చన, అగ్ని ప్రతిష్ఠ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. पृथिवी पृथिवी इति पृथिवी अभिशोषुचः अन्तरिक्षं वनस्पतीनिति एनं लोकेभ्यः समयति प्रेतु वाजी कनिक्रददिति वाजी एषः आनदद्रासभः पत्वेति आहरासभः एतमनुषयः अवदन्भरण्ये पुरेष्यमिति अग्निगं हि एष भरति मापादि आयुषः पुरा आयुरेव तस्मिन् दधाति तस्मात् गर्दभः सर्वमायुः आयुरेति तस्मात् गर्दभे पुराकुशः आयुष प्रमीते प्रमीत इति प्रमीते वृषाग्ने क्षणं भरन्निति वृषाहि गर्भगं समुद्रयमिति अपागं हि गर्भः यदग्निः अग्न याहि वीतये इति वै इमौ लोकौ अग्न याहि वीतये
वीतये वीतय इति यते यदाः आहानयोः अनयोर्लकयोः आकयोर्वीत्यै वीत्यै प्रच्युतः वीत्या इति वीत्यैः प्रच्युतो वै प्रच्युत इति प्रच्युतः वा एषः एष आयतनात् आगतनादगतः आयतनादित्या आयतनात् प्रतिष्ठा प्रतिष्ठागंसः అనంతరం శ్రీ పద్మావతి దేవి స్నాపన తిరుమంజనం జరిగింది. ఆలయ ఆవరణలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారిని కొలువు తీర్చి అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, సంకల్ప పూజలను జరిపారు. ఆపై పలు రకాల ఫల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నాపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుభళ ఉన్నతి పతిపై ఒరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభళ ఉన్నతి పతిపై ఒరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభళ చక్కని తల్లికి చాంగుభళ తన చక్కెర మోవికి చాంగుభళ చక్కని తల్లికి చాంగుభళ జందెపు ముఖ్యపు సరుల హారముల చందన గంధికి చాంగుభళ. ఇక పవిత్రోత్సవాలలో భాగంగా హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో యాగశాల క్రతువులను జరిపారు. అర్చకులు పవిత్ర హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల క్షేత్రం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతోంది. వారాంతపు రోజులు, వరుస సెలవుల నేపథ్యంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు కార్యాచరణతో భక్తులకు మెరుగైన వసతులను కల్పిస్తోంది. ఈ క్రమంలోనే క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఇతర వసతులను ఆదివారం అర్ధరాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. కొండలరాయుని క్షణకాల దర్శనార్థం ఎంతో ఆతృతగా తిరుమలకు విచ్చేసే అశేష భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో నిబద్ధతతో ప్రత్యేక ప్రణాళికలతో సకల సౌకర్యాలను సమకూరుస్తూ భక్తుల సేవలో తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే నారాయణగిరి ఉద్యానవనం వద్ద భక్తులకు మెరుగైన వసతులను కల్పించే దిశగా టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సూచనలతో అధికారులు ప్రత్యేకంగా 9 షెడ్లను ఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి ఈ షెడ్లను పరిశీలించారు. క్యూలైన్లలో వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అన్నపానీయాలను సరఫరా చేస్తున్న శ్రీవారి సేవకులతో మాట్లాడుతూ భక్తులకు అందజేస్తున్న పానీయాలను రుచి చూశారు. అలాగే ఎప్పటికప్పుడు భక్తులకు అందుబాటులో ఉండేలా టీటీడీ వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ ప్రాథమిక బ్యాటరీ వాహనాన్ని తనిఖీ చేసి ఔషధాలను పరిశీలించారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్కు చేరుకుని అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. క్యూ కాంప్లెక్స్ అంతా అదనపు ఈవో కలియ తిరుగుతూ ఎక్కడికక్కడ సిబ్బందిని అడిగి వివరాలను తెలుసుకున్నారు. మానిటరింగ్ రూమ్, స్కానింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా పరిశీలించారు. అలాగే కాంప్లెక్స్లోని ఉచిత వైద్యశాలను తనిఖీ చేసి అక్కడి సిబ్బందితో మాట్లాడి ఔషధాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం లోపలి క్యూలైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలలో చివరి రోజైన సోమవారం యాగశాల పూజలు జరిపి స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, తిరుచి ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహించారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆఖరి రోజైన సోమవారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం తదితర వైదిక క్రతువులతో హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్వామి అమ్మవార్లను ప్రత్యేక స్నానపీఠంపై ఆశీలను చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో వైదిక పూజలను పూర్తి చేసి సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కన్నుల పండువగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలను అందజేశారు. ఎమ్మె కాడు కదే దేవుడు, ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి కుమ్మరించి మేలు గోవిందరాజు, ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు, ఎమ్మె కాడు కదే దేవుడు, ఎమ్మె కాడు కదే దేవుడు. గొల్లెతలిందరు కొలువు సేయగా అల్లదే సరసమాడుచును, గొల్లెతలిందరూ కొలువు సేయగా అల్లదే సరసమాడుచు. ఇక సోమవారం సాయంత్రం గోవిందరాజస్వామి వారి తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు తిరుచుపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. వీధుల నెల్లదానే గోవిందరాజు, ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు, వీధుల నెల్లతానే గోవిందరాజు, ఆదిగొని శేష చల్లినది గోవిందరాజు, వీధుల నెల్లదానే గోవిందరాజు, గోవిందరాజు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కొలువు తీరిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వధూవరులుగా అలంకరించి చక్కటి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, యజ్ఞోపీత ధారణ, కన్యాదానం, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం స్వర్ణగిరి వెంకటేశ్వరుడు రథోత్సవంలో రమణీయంగా శోభిల్లారు. అర్చకులు బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను చూడచక్కటి రథంపై కొలువు తీర్చి పూజలు జరిపారు. విశేష పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు, దైవనామ స్మరణలతో ఆలయ పరిసరాలు మారుమోగుతుండగా భక్తులు రథాన్ని లాగుతూ ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో తొలి రోజున ఆలయ ఆవరణలోని యాగశాలలో సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, ద్వారాతోరణ పూజ, ఆరాధన, పాలికారాధన, చక్రమండల మహాకుంభారాధన జరిపారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠ, కంకణ ధారణ, పవిత్ర ప్రతిష్ఠ జరిపారు. వేదమంత్రాల నడుమ ప్రధాన కుంభాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి యాగశాలలో ప్రతిష్ఠ చేశారు. పవిత్రాంగ హోమం నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు మహానివేదన, మంత్రపుష్పం, మంగళహారతులను సమర్పించారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. సింహాద్రి అప్పన్నకు ఏడాది పొడవునా నిర్వహించే విశేష పూజలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను 3 రోజుల పాటు ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని మండపంలో స్వామి అమ్మవార్లను విశేష అలంకరణతో కొలువు తీర్చారు. పవిత్రాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారసింహుని మూలమూర్తి, స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు, ఉపాలయాలలో కొలువు తీరిన పరివార దేవతా మూర్తులకు, గోపురానికి, గోపుర శిఖరానికి, ధ్వజస్తంభానికి పవిత్ర సమర్పణ జరిపి ఛత్ర చామర వింజామర సేవలతో స్వామివారికి మంగళహారతులను సమర్పించారు. ఆదిపూజ్యుడైన శ్రీ వినాయక స్వామివారు అశ్వవాహనంపై అద్భుతంగా అనుగ్రహించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో అశ్వవాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు సిద్ధిబుద్ధి సమేత స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో వేంచేపు చేసి సర్వాంగ సుందరంగా ఆభరణాలు, గజపూల మాలలతో అలంకరించారు. ఆపై అశ్వవాహనంపై ఉత్సవాలను ఆశీలను చేసి ప్రత్యేక పూజలు జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కాణిపాకం ఆలయ వీధులలో ఊరేగించారు.
తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్యవేళ శ్రీ నటరాజ స్వామివారికి ఆస్థానం వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయ ఆవరణలోని ఉంజల మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారి ఉత్సవాలను, మరోవైపు మాణిక్యవాచక స్వామిని సుందర శోభితంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాద్రపద మాసం సోమవారాన శ్రీ మృత్యుంజయ స్వామివారు అభిషేక ద్రవ్యాలలో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ముందుగా అర్చకులు విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం చేశారు. ఆ తరువాత మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు, విభూది, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. పూలమాలలతో అలంకరించి లింగాష్టకాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు, మంగళహారతులను సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని కీలపట్ల శ్రీ కోనేటిరాయ స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను జరిపి మేళతాళాలు, వేదమంత్రోచ్చారణలతో కోనేటిరాయ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. నెల్లూరు మూలాపేటలో స్వయంభువుగా నెలవైన శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఏకకాలంలో శ్రీ మూలస్థానేశ్వరుని మూలమూర్తికి, ఆలయ ఆవరణలో కొలువు తీరిన నందీశ్వరునికి నిర్వహించిన అభిషేకోత్సవం సింహపురి వాసులను తన్మయులను చేసింది. పవిత్ర పినాకిని నదీ జలాలతో శుద్ధి చేసిన అనంతరం స్వామివారికి, నందీశ్వరునికి పంచామృతాలు, పసుపు, చందనం, విభూది తదితర సుగంధ ద్రవ్యాలతో ప్రదోషకాల అభిషేకాన్ని మనోహరంగా జరిపారు. ఆపై వివిధ రకాల పుష్పమాలలు, విభూది, చందన అలంకరణలతో నందీశ్వరునికి హారతులను సమర్పించారు. నంద్యాలలో నెలవైన శ్రీ సోమనందీశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. భాద్రపద సోమవారం సందర్భంగా అర్చకులు శ్రీ సోమనందీశ్వరునికి పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. ఆపై విభూది, పూలమాలలతో సోమనందీశ్వరునికి అలంకరణ చేసి నైవేద్యము, హారతులను సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం.
ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయం జై గణేశ నామస్మరణలతో మారుమోగింది. ఆలయంలో వైభవంగా జరుగుతున్న గణనాథుని నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. విశాలమైన ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారిని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు క్రతువులను పూర్తి చేసిన తరువాత సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కొలువు తీరిన శ్రీ త్రిపుర సుందరి దేవి కాలభైరవ ఆలయంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతికి గరిక పూజలు ఘనంగా జరిగాయి. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సిద్ధిబుద్ధి సమేత గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి నీరాజనాలను సమర్పించారు. అనంతరం విశాలమైన ఆవరణలో వేదికపై కొలువు తీర్చిన బొజ్జ గణపయ్యకు గరిక పూజలు విశేషంగా జరిగాయి. భక్తులు అర్చకుల సూచనలతో గణనాథునికి గరిక పూజలు జరుపుకొని తరించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెనుసిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేదస్వస్తి, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, మృత్సంగ్రహణం తదితర క్రతువులను జరిపి అంకురార్పణ చేశారు. అనంతరం పవిత్ర హోమాలను జరిపి పవిత్ర ప్రతిష్ఠ, ఆగమోక్తంగా పవిత్ర సమర్పణ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని ప్రతిష్ఠిత గణనాథునికి అర్చకులు విశేష అర్చనలు జరిపి హారతులను సమర్పించారు. అనంతరం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాహనంపై గణనాథుని వెంచేపు చేశారు. మరో వాహనంపై శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని, సీతారామచంద్రస్వామి, అనంత పద్మనాభ స్వామి వార్లను వెంచేపు చేసి ఆలయ మాడ వీధులలో ఊరేగించారు. ఆ తర్వాత బొజ్జగణపయ్య విగ్రహాన్ని ఆలయ ఆవరణలోని ధర్మగుండంలో నిమజ్జనం చేశారు. భక్తులు జై గణేశ నామస్మరణలు చేస్తూ పరవశులయ్యారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర శతకం ప్రవచన కార్యక్రమం వీధుల విందుగా సాగింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ సోమయాజుల త్యాగరాజ శాస్త్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారిపై 108 పద్యాలతో శతకాన్ని రచించారు. అన్నమాచార్య కళామందిరంలో జరిగిన ప్రవచన కార్యక్రమంలో సోమయాజుల త్యాగరాజ శాస్త్రి 108 పద్యాలతో కూడిన వెంకటేశ్వర శతకం సారాంశాన్ని రమణీయంగా వివరించారు. ఆకాశరాజుని నింగిరాజుని ఇక్కడ ఆ గణాలు సరిగ్గా సరిపోతాయని నింగిరాజు నన్ను నింగిరాజ తనయ నీలదేవి నడచి వచ్చినాది నగముల దాటేసి విశ్వమేలు వల వెంకటేశ. విజయవాడ నగరం పున్నమ్మ తోటలో కొలువైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను చక్కటి అలంకరణలతో ఓయిలలో వేంచేపు చేశారు. కళాకారుల భక్తి సంకీర్తనాలాపన సాగుతుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఊంజల్ సేవను జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఇక కృష్ణా జిల్లా నాగాయలంకలో కొలువైన శ్రీ ప్రసన్న గణపతి ఆలయంలో గీతా పారాయణం జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ దత్త భక్త బృందం ఆధ్వర్యంలో మహిళలు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై గణేశుని సన్నిధిలో శ్రీకృష్ణ భగవానుడి ప్రతిమను ప్రతిష్ఠ చేసి భక్తులు సామూహికంగా గీతా పారాయణం చేసి హారతులు అందజేశారు. విశాఖ మహానగరం చింతల అగ్రహారం గవరపాలెంలో కొలువైన శ్రీ గోపాలకృష్ణ మందిరంలో కుంకుమ పూజలు వేడుకగా జరిగాయి.
ప్రజలు శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని కోరుతూ శ్రావణ మాసం మొదలుకొని మండలం పాటు దీక్ష నిర్వహించారు. దీక్ష ముగింపు సందర్భంగా కుంకుమ పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ లలిత అమ్మవారిని కొలువుదీర్చి సువాసినులు అర్చకుల సూచనలను పాటిస్తూ గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం అష్టోత్తరాలతో కుంకుమ పూజలు జరిపి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ గణేష ఆలయంలో పార్వతీ నందనుడు పట్టు వస్త్రాల అలంకరణలో విశేషంగా దర్శనమిచ్చారు. ఆలయంలో కనుల పండుగ జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామివారి మూలమూర్తికి అర్చనాది నిత్య పూజలు నిర్వహించిన తరువాత అర్చకులు పట్టు వస్త్రాలతో చూడ చక్కటి అలంకరణలు జరిపి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించి హారతులు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కొలువుతీరిన మట్టి వినాయక ప్రతిమకు పూజలు జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే కోనసీమ జిల్లా అమలాపురంలో గణేష నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమలాపురం కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో గత 75 సంవత్సరాలుగా గణేష నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కూరగాయల వర్తకులు వినాయక మండపంలో ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. వరంగల్ అదాలత్ సెంటర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల శోభితంగా అలంకరణ చేసి వేదికపై కొలువు తెచ్చారు. పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.